నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. మహేంద్రవాడలో సుపరిపాలనలో తొలి అడుగు. అభివృద్ధి సంక్షేమ ఫలాలను వివరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువనాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంలోనే మహేంద్రవాళ్ల గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు రూ. 8,34,00,000 మేర లబ్ధి చేకూరిందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలో జరిగిన అభివృద్ధి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ. 160.3 కోట్లు, రైల్వే శాఖ నిధులు రూ. 292.10 కోట్లతో కలిపి మొత్తం రూ. 452.4 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు పొందిన మొత్తం లబ్ధి రూ. 314.02 కోట్లు అని వివరించారు. ఈ కార్యక్రమంలో మహేంద్రవాడ మాజీ ఎంపీటీసీ వెలగల నారాయణరెడ్డి, మహేంద్రవాడ తెలుగుదేశం గ్రామశాఖ అధ్యక్షుడు పడాల రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కోనాల వెంకట్రెడ్డి, సత్తి సతీష్, సత్తి వెంకట సుబ్బారెడ్డి, అనపర్తి మండల, మహేంద్రవాడ గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళా విభాగం సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తల్లికి వందనం వచ్చిందా? అమౌంట్ పడింది, పడిందా? చెప్పండి. అలాగా నాలుగో ఇగో చెప్పరా? ఇదిగో ఏంటమ్మా?